Hello friends and well wishes of RKS Apex Institute of English. Once again welcome to our RKS YouTube channel. Friends, in our video today we are going to discuss the topic why is English hard? Why is English hard? ఎందుకు ఇంగ్లీష్ కష్టం అవుతుంది అంటే యాక్చువల్గా చాలామందికి అనుకుంటారు కదా ఇంగ్లీష్ నాకు మాత్రమే ప్రాబ్లం. యాక్చువల్గా ఏదైనా ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చేరారన్నా లేదన్నా ఒక కాలేజ్లో కూర్చున్నప్పుడు నా తోటి విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు కొంచెం తక్కువ నేను అనుకుంటుంటారు. కానీ ఇది యూనివర్సల్ ప్రాబ్లం, అంటే అందరికీ ఉన్న సమస్య ఇది. ఓకే, సో స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. మోస్ట్ ద కేసెస్ యాక్చువల్లీ మేబీ some people are able to speak well because of their exposure or the atmosphere, but most of the people or the students in Andhra Pradesh do face this problem, communication problem. Of course, not only in Andhra Pradesh, I mean it's a global problem. Most of the cases I say here in our institution, those who come here, they feel that they only have this problem. No, my dear friends, most of the people have this problem. So don't feel that you are only facing the problem. It's a universal problem. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సమస్య ఒకరికి ఉందనుకోండి, చాలా టెన్షన్తో ఫీల్ అవుతుంటారు. అరే వాళ్ళకి ఇదే ప్రాబ్లం, వీళ్ళకి ఇదే ప్రాబ్లం అంటే, ఓ సింతే కదా, అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా. కానీ అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా అని తర్వాత ఆగిపోతే మాత్రం కష్టం అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసేందుకు తప్పనిసరిగా ప్రయత్నించాలి. సరే, కానీ ఈరోజు మనం వీడియోలో అసలు ఎందుకు ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుంటుంది మరి మీరు అడగచ్చు. అదేంటి సార్ ఇలా చెప్తున్నారంటే, ఒకసారి కంపేర్ చేయండి. ఇన్ ద కేస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, before getting into school or convent or any classroom, children are able to speak Telugu fluently. అంటే క్లాస్లోకి వెళ్ళే ముందే తెలుగు బాగా మాట్లాడుతుంటారు. Now you take English language. Even after completing 10th, inter, graduation, sometimes post graduation, still people feel tongue tied. They are able to express freely. Then in the case of Telugu language, without any academic training, children are able to speak English well, whereas students, instead of having 13-14 years of experience, they are unable to speak confidently. What's the matter? మీకు ప్రశ్న అర్థమైంది కదా. ఒక 15 నుంచి 18 సంవత్సరాలు ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా అకాడమిక్స్లో, అంటే విద్యాపరంగా అనుభవం ఉన్నప్పుడు కూడాను, అంటే చదువుకుంటున్నప్పుడు కూడాను, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉన్నప్పటికీ కూడాను కష్టమవుతుంటుంది. కానీ తెలుగు అసలు ఏ క్లాస్ రూమ్కి వెళ్ళకముందే మాట్లాడేస్తుంటున్నాం. రీజన్ ఏంటి? జనరల్గా వీటిని మనం జనరల్ రీజన్స్ చెప్పుకోవచ్చు. జనరల్ రీజన్స్ మీరు థింక్ చేయండి. ఓకే, మనం ఈ పీపీటీలో ఇవాళ డిస్కస్ చేద్దాం. క్లియర్? లెట్ మీ ఓపెన్ ద పీపీటీ. రైట్ ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ టాపిక్, వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్. వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్, ఎందుకు ఇంగ్లీష్ కష్టమవుతుంది. ఇదే మనం చాలా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుంటాం. కొన్ని కామెంట్స్ కూడా వచ్చేస్తుంటే కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా, పసలేని పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తూ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే, ప్రతి ఏటా 4 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. ఇది ఎప్పుడో అవుట్డేటెడ్ న్యూస్. ఇప్పుడు వచ్చేసి మీకు మోర్ దాన్ 10 to 12 lakhs వస్తున్నారు. మోర్ దాన్ 12 lakhs ఎవ్రీ ఇయర్. సో కానీ వీళ్ళు 4/4 మంది మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయి, సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంజనీరింగ్ పట్టభద్రులు దొరకడం లేదు అని ఒక సర్వే కూడా ఇలా ఇచ్చేస్తుంది. అలాగే ఒకసారి హిందూ పేపర్లో ఇలా ఇచ్చారు, షార్ట్ ఆన్ బేసిక్ స్కిల్స్, అంటే బేసిక్ స్కిల్స్ అనేది లేకుండా పోతున్నాయి పాపం. అండ్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఫైండ్ నో జాబ్స్, ఫ్రెషర్స్కి జాబ్స్ లేకుండా పోతుంది అని చెప్పడం. ఓకే, ఫికీ ఆర్గనైజేషన్ ఇచ్చింది 75% ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ అన్ఎంప్లాయబుల్, అంటే వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 75% లేకుండా పోతుంది చూసుకోండి అని చెప్తున్నంతా కూడా. దీనిలో కమ్యూనికేషన్స్ కూడా ఒక ప్రాబ్లం, అంటే ఇంగ్లీష్ కూడా ఒక ప్రాబ్లం. అంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనే కాదు, బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ఆర్గనైజేషన్స్. సో ఓం ఇంగ్లీషాయ నమః. ఓకే, రకరకాల ఆర్టికల్స్ చూస్తుంటాం, దీనికి స్వయం కృషి అవసరం, లాంగ్వేజ్ ల్యాబ్స్ అవసరం, ఇలా మనం చాలా చూస్తుంటాం. క్లియర్? సో ఈరోజు మన దానిలో చూడబోతున్నాం, వై ఈజ్ ఇంగ్లీష్ a problem or why does English become a problem. Clear?
రైట్. దీనిలో మనం చాలా జనరల్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇందాక మిమ్మల్ని అడిగాను గుర్తుందా? సో కాన్వెంట్లోకి వెళ్ళకముందే తెలుగు మాట్లాడగలుగుతున్నాం. ఈవెన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా ఇంగ్లీష్ కాస్త ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అనే ప్రశ్న మనం ఆల్రెడీ ఇందాక అనుకున్నాం. క్లియర్? మరి చూద్దామా? కొంతమంది చెప్తారు, సార్ ఐఎమ్ తెలుగు మీడియం స్టూడెంట్ సార్. ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్. ఇది ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు. ఐ ట్రైడ్ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ పాస్ మార్క్స్. ఐ డోంట్ హ్యావ్ ఎన్విరాన్మెంట్ టు ప్రాక్టీస్. ఐ హ్యావెంట్ ఫెల్ట్ ఇట్స్ నీడ్. నాకు ఇంగ్లీష్ నేర్చుకునే అవసరం ఇంకా రాలేదు పూర్తిగా. ఐ వాజ్ నాట్ ఫోర్స్ టు స్పీక్. ఇంగ్లీష్లో మాట్లాడే నన్ను ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు, కంపల్సరీ చేయలేదు. ఐఎమ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ గ్రామర్. నాకు గ్రామర్ ఇది అర్థం కాదు. బాబా ఇట్స్ నాట్ ఏ 24/7 లాంగ్వేజ్. అంటే 24 గంటలు ఎప్పుడు ఉండే భాష కాదు ఇది. అదే తెలుగు అయితే కనుక టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ చూసినా, బయటికి వెళ్ళిన ఎక్కడ అంత ఉంటుంది. ఇలాంటి రీజన్స్ మనం చాలా చెప్పుకుంటూ వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా జనరల్ రీజన్స్. బట్ ఇవాళ మనం వీడియోలో టెక్నికల్గా అసలు ఎందుకు ప్రాబ్లం అవుతుందని చూద్దాం. కానీ వీడియో లెంగ్త్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది పార్ట్ 1 ఈరోజు మనం చూస్తున్నాం. పార్ట్ 2 నెక్స్ట్ చూద్దాం. అంటే ఇందులో ఒక 2-3 పార్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎట్ ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ పార్ట్ 1. క్లియర్? సి. సో వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్? ఇది వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్. ఇందాక వరకు చూసినవన్నీ కూడాను జనరల్. బట్ నౌ వీ షల్ సి టెక్నికల్ రీజన్స్. క్లియర్? రీజన్ నెంబర్ 1, లెటర్స్ విత్ మల్టిపుల్ సౌండ్స్. లెటర్స్ విత్ మల్టిపుల్ సౌండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక లెటర్కి ఒక ఫిక్స్డ్ సౌండ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. బట్ తెలుగు ఎస్ వీ డూ హ్యావ్. హిందీ యా వీ హ్యావ్. అంటే ఒక పర్టికులర్ వర్డ్కి ఒక లెటర్ అక్షరానికి ఒకటే సౌండ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు జీ అని తీసుకున్నాను. జీ నుంచి మనం జీఎన్ గన్, వెరీ గుడ్, పలకచ్చు. ఇదే జీ నుంచి జిఎం జమ్ అంటే జా వస్తుంది. అంటే జీ అనే పర్టికులర్ లెటర్ నుంచి మనకు 2 రకాల సౌండ్స్ వస్తున్నాయి. జీ వస్తుంది అండ్ అంటే గా వస్తుంది, జా వస్తుంది. ఇది గన్ జమ్ మనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న పదాలు కాబట్టి ఈజీగా చెప్పేస్తాను. మరి ఏదైనా కొత్త వర్డ్స్ వస్తే ఇక్కడ ఇలా ఇచ్చారు, ఎస్టీఐఎన్జీ, స్టింగ్ అన్నారు. ఇక్కడ ఎస్టీఐఎన్జీ. ఇప్పుడు ఆ జీని ఏమని పలకాలి? నేను గాని పలకాలి. స్టింగ్ స్టింగ్ స్టింగ్. అదే పక్కన వై పెట్టాను, ఎస్టీఐఎన్జీవై. ఇప్పుడు ఏమనాలి? స్టింగి అనాలా? కాదు, స్టింజీ అనాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్పనా? ఈ ఫస్ట్ వర్డ్ స్టింగ్, సెకండ్ స్టింజీ. స్టింజీ అంటే పిసినారి. స్టింగ్ అంటే కుట్టడం. అంటే అర్థాలు వేరు ఓకే, కానీ ప్రొనౌన్సియేషన్ పరంగా స్టింగ్ అది గా అవుతుంది, వై పెడితే స్టింజీ అవుతుంది. స్టింజీ జా. ఓకే, జిఈఎస్టియుఆర్ఈ. మరి ఇలా పలకాలి, జిఈఎస్టియుఆర్ఈ. అంటే నేను గా తీసుకుంటే అది గెస్చర్ అవుతుంది, జా తీసుకుంటే జెస్చర్ అవుతుంది. ఏది కరెక్ట్ అవుతుంది? యాక్చువల్గా ఇది నేను క్లాస్లో రికార్డ్ చేస్తున్న వీడియో కాదు, సపరేట్గా చేస్తున్నాను. అంటే డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా, అంటే వన్ వేలో చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదే క్లాస్లో నేను ఇదే వీడియో కంటిన్యూ చేసేటప్పుడు, ఇదే క్లాస్ తీసుకునేటప్పుడు ఐ యూజువల్లీ టేక్ ద ఓటింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఓటింగ్ అడుగుతాను, ఎంతమంది గాని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది జాని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ అలాగే చూస్తున్నటువంటి మన మిత్రులారా, ఐ మీన్ ద వ్యూవర్స్ ఆఫ్ యూట్యూబ్, ఇన్ యువర్ మైండ్ యూ ప్లీజ్ టేక్ వన్ ఆన్సర్, వెదర్ ఇట్ ఈస్ గా ఆర్ జా. ఏది కరెక్ట్ అవుతుందో మీరు ఊహించుకోండి ఒకసారి. అది గా అవుతుందా, జా అవుతుందా? క్లియర్? జిఈఎస్టియుఆర్ఈ. నాకు ఎక్కువ క్లాస్ రూమ్లో 50-50 వస్తుంది. కొద్దిమంది గా అంటారు, కొద్దిమంది జా అంటారు. అంటే మరి ప్రాబ్లం అక్కడే వచ్చింది కదా, ఒక పర్టికులర్ వర్డ్ని ఎలా పలకాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ప్రాబ్లం. కానీ వేరే భాషల్లో అలా ఉండదు. తెలుగు తీసుకుంటే ఒకసారి మనం ఆ లెటర్స్ని, అక్షరాలను ఒకసారి నేర్చుకుంటే కనుక, అక్షరాలని నేర్చుకుంటే స్పష్టంగా చదవగలుగుతాం. మీనింగ్ తెలియకపోయినా కనీసం ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ అలా ఉండదు. అంటే జీని జా అనొచ్చు, గా అనొచ్చు. ఇంకోటి చూద్దాం, సి నుంచి నాకు ఇక్కడ చూడండి, సి క్యారెక్టర్ కా చెప్పచ్చు, చాప్టర్ చా చెప్పచ్చు, సెల్ సా అనొచ్చు. అంటే ఒక సి కాంబినేషన్తో నాకు కా వస్తుంది, చా వస్తుంది, సా వస్తుంది. ఒక కొత్త వర్డ్ వచ్చింది ఇలాగా, సిహెచ్ఏఓఎస్. దీని ఏమైనా పలకాల్సి ఉంటుంది, సిహెచ్ఏఓఎస్. ఇది నేను జనరల్గా మన క్లాస్ జరిగేటప్పుడు అయితే కనుక కనీసం ఒక 5 స్టూడెంట్స్కి, 5 మెంబర్స్కి ఒక అవకాశం ఇస్తాను. దాన్ని ఏమంటారు చెప్పండి చూద్దామంటే 1 2 3 4 5 ఒక 5 ఛాన్సెస్ తీసుకొని అని అడిగాను అనుకోండి. 5 ఛాన్సెస్. కొద్దిమంది దీన్ని కాస్ అంటారు, కొద్దిమంది దీన్ని చోస్ అంటారు, కొద్దిమంది ఛాస్ అంటారు. ఓకే, ఛాస్ అంటారు.
కొద్దిమంది కోస్ అంటారు, కొద్దిమంది సోస్ అంటారు. అంటే ఏ ఒకటి రకరకాలుగా అంటారు, అన్నీ కూడా కాదు. అంటే ఇది గెస్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ పరిచయం ఉండి బాగుంటే ఓకే, పరిచయం లేకపోతే కనుక ఈ వర్డ్ గెస్ చేయడం కష్టం అవుతుంది. నేను సౌండ్ వినిపిస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే మీరు కూడా అనుకోండి ఒకసారి, కాసా కోసా చోసా ఏదో అది CHOS. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది ఆల్రెడీ ఈ వర్డ్ తెలిసిన వాళ్ళకైతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ తెలియకపోతే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు మాత్రం దీన్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కనుక్కోలేరు. క్లియర్? మరి ట్రై చేయండి ఒకసారి, నేను వినిపిస్తాను, వినండి. సార్ మళ్ళీ పెట్టండి అంటున్నారు మీరు. ఓకే సార్, మళ్ళీ ఒకసారి వినిపించండి. సరే మళ్ళీ వినిపిస్తాను, వినండి. కేయాస్ అనాలి ఇక్కడ. కేయాస్ అంటే గందరగోళం, కేయాస్. ఓకే, కేయాటిక్ కండిషన్స్ అంటే గందరగోళ పరిస్థితులు, కేయాటిక్ కండిషన్స్. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఒక 2 days క్రితం వీడియోలో చెప్తుంది అనమాట, ఈ వరద బాధల దగ్గరికి నేను వెళ్ళడం లేదు, అక్కడికి వెళ్తే లేనిపోని గందరగోళం క్రియేట్ అవుతుంది, అంటే అందరూ చుట్టుముట్టిచ్చేస్తారు నన్ను, ఆ సహాయ కార్యక్రమాలు అడ్డు అవుతాయని చెప్పుకొస్తుంది అనమాట. ఇఫ్ ఐ గో దేర్ అన్నెసరీలీ ఇట్ లీడ్స్ టు కేయాటిక్ కండిషన్స్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అని చెప్పొచ్చారన్న. కేయాటిక్ కండిషన్స్ అంటే అలా తయారవ్వచ్చు అని చెప్పడం. సో కేయాస్. దెన్ ఇది అందరికీ తెలిసిన పదమే కదా, చెప్పండి. ఓకే, ఎక్కువ మంది మా స్టూడెంట్స్ దీన్ని చా చెప్తారు, చరిష్మా అంటారు. అది చా కాదు, కరిష్మా. కా వినండి ఒకసారి. కరిష్మా అవుతుంది, కరిష్మా. ఇంతకీ ఈ ఓన్ ఏమని పలకాలి? జీనా, జానా అంటే గానా, జానా. ఇది ప్రాబ్లం అయితే తెలిసింది కదా, ప్రాబ్లం. మరి నెక్స్ట్ సొల్యూషన్ తెలియాలి కదా, సొల్యూషన్ ఏంటో కూడా చూద్దాం. ఐ రిపీట్, హౌ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఏ వర్డ్ దట్ వీ విల్ ట్రై టు లెర్న్ టుడే. ఐ మీన్ వాట్ సపోర్ట్ డూ వీ నీడ్ టు టేక్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్. అది అంటే ఏ సపోర్ట్ తీసుకోవాలి, ఎలా చూడాలి, అది చూద్దాం ఒకసారి. క్లియర్? అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చింది కూడా డిస్కస్ చేద్దాం. క్లియర్? సో ఇంతకీ ప్రాబ్లం నెంబర్ 1 అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 1 హియర్ ఈస్ లెటర్స్ విత్ మల్టిపుల్ సౌండ్స్. ఉన్న లెటర్స్ తక్కువ, సౌండ్స్ ఎక్కువ. ఓకే, అంటే ఎలాగో చెప్పనా? ఓకే, దీనికన్నా ముందు అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇంగ్లీష్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్? ఎస్ ఆర్ నో? ఈజ్ ఇంగ్లీష్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ అనేది ఫొనెటిక్ లాంగ్వేజ్ అవునా కాదా? సేమ్ స్టూడెంట్స్ అడిగితే కొద్దిమంది ఎస్ అంటారు, కొద్దిమంది నో అంటారు. కానీ ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఒక స్టూడెంట్ మాత్రం ఒక ప్రశ్న వేస్తాడు, సార్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తే నెక్స్ట్ నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను అంటారు అంతా కూడా. క్లియర్? అర్థమైంది కదా? సో ద క్వశ్చన్ హియర్ ఈజ్ ఇంగ్లీష్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్? బట్ దట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ టర్న్ ఆస్క్డ్ మీ క్వశ్చన్, సార్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఎ ఫొనెటిక్ లాంగ్వేజ్ ఈజ్? అది ఏంటో చెప్పండి సార్ కొంచెం అన్నారు అంతా కూడా. సరే చూద్దాం. ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని లక్షణాలు ఉండాలి. ఒక ప్రాపర్టీ ఏంటంటే, ఇది ఇవ్వాలి, రిటర్న్ ఈక్వలెంట్ టు స్పోకెన్. అంటే మీరు ఏం రాస్తారో ఏం చదువుతున్నారో రెండు 100% సేమ్ అయితే కనుక అది ఫొనెటిక్. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. ఐ రిపీట్ ద ఫస్ట్ థింగ్ హియర్. అంటే ఒక్కోసారి మీ తరపున డౌట్స్ నేను అడుగుతున్నట్టు మిత్రులారా, కంగారు పడకండి. సమ్టైమ్స్ ఈవెన్ ద క్లాస్ రూమ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ ఓన్లీ ఆస్క్ సమ్ డౌట్స్. Of course you can ask doubts, but sometimes just I myself ask doubts. ఓకే, సరే ఇంత ఇక్కడ విషయం ఏంటి మళ్ళీ చెప్పాలి. మనం రాసింది చదివింది రెండు 100% సేమ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరి చూద్దామా తెలుగు. రిటర్న్ ఈక్వలెంట్ టు స్పోకెన్ అయిందా అవ్వలేదా? చదవండి, రాసింది ఏంటో అక్కడ. మీరు సాధారణంగా మీ అల్పాహారం ఎక్కడ తీసుకుంటారు? 100% అక్కడ ఏది రాసానో అదే చదివాను, ఒక్కడు కూడా మిస్ చేయలేదు. సో తెలుగు ఈజ్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్. దెన్ వాట్ అబౌట్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అవునా కాదా చూద్దాం. రిటర్న్ ఈక్వలెంట్ టు స్పోకెన్ అవ్వాలి కదా. మరి చూడండి, నాలెడ్జ్ ఏం చదవాలి? నాలెడ్జ్. మరి ఎంతో స్టార్ట్ చేస్తున్నాను కదా అంటే కే వదిలేసాను, నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక, రెండో రూల్, ఒక అక్షరానికి ఒకటే సౌండ్ ఉండాలి, 2-3 ఉండకూడదు. ఒక లెటర్కి ఒకటే ఉండాలి. ఇప్పుడు చూడండి, NEWS మనం ఇది న్యూస్ అంటాం, న్యూస్, కానీ అది న్యూస్ జా రావాలి ఎండింగ్. ఇది మనం న్యూస్ సా పలుకుతాం, బట్ కరెక్ట్ వన్ ఈజ్ జా. న్యూస్ మనం న్యూస్ రీడర్ అంటాం, కానీ వాళ్ళు అనేది న్యూస్ రీడర్ అంటే ఫ్లోలో న్యూస్ రీడర్ అనగానే మనకు అర్థం కాదు, న్యూస్ అంటాం, కానీ న్యూస్ ఈజ్ ద రైట్ వన్ హియర్.
ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు సార్ ఇక్కడ ఏంటో కొత్త వర్డ్స్ తీసుకొచ్చి రివెంట్ సర్వే అంటారు. ఇక్కడ వీటిని ఫొనెటిక్ సింబల్స్ అంటారు, ఫొనెటిక్ సింబల్స్. మరి ఇంతకీ ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అవునా కాదా అంటే ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ కే కట్ అయిపోతుంది, మిగిలిందే చదువుతున్నాం. చదివేటప్పుడు నాలెడ్జ్ ఎలా చదవాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఎస్ని ఒకసారి సా అనొచ్చు, ఒకసారి జా అనొచ్చు. అంటే ఇప్పుడు ఎంఈఎస్ఎస్ ఉందనుకోండి, మెస్ అంటే సా అది. అలా కాకుండా ఎంఈఏఎస్యుఆర్ఈ ఉందనుకోండి, మెజర్ జా అక్కడది. అంటే ఒక లెటర్కి ఒక ఫిక్స్డ్ సౌండ్ ఉండదు ఫస్ట్ చెప్పుకున్నాను. ఓకే, అలాగా ఒక లెటర్ ఫిక్స్డ్ సౌండ్ లేకున్నా రిటర్న్ స్పోకెన్ సేమ్ కాకున్నా అది ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. సో యూ కెన్ కంక్లూడ్ హియర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఓకే, అందుకని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కనుక్కోవడానికి మనకు ఫొనెటిక్ సింబల్స్ కావాలి. అందుకని చాలామంది ఇంగ్లీష్లో ఫొనెటిక్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ని కంక్లూడ్ చేస్తారు. అది తప్పు. ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు కాబట్టి దాన్ని కనుక్కోవడానికి కొన్ని సింబల్స్ కావాలి, దాన్ని ఫొనెటిక్ అంటారు. ఫొనెటిక్స్ అంటే కనుక ద సింబల్స్ విచ్ హెల్ప్ యూ ప్రొనౌన్సియేట్ ద వర్డ్ ప్రాపర్లీ, అంటే ఒక వర్డ్ని ప్రాపర్గా పలకడానికి ఉపయోగపడే వాటిని ఫొనెటిక్ స్క్రిప్ట్ అంటారు. ఇక్కడ చూద్దాం. ఇంగ్లీష్ వచ్చిన లెటర్స్ అన్ని మీకు 26, తెలుగు 56, డిఫరెన్స్ 30. చూడండి ఇక్కడ తెలుగులో మనకు కావాల్సిన అక్షరాలు చక్కగా పుష్కలంగా 56 ఉన్నాయి, వాటితో చక్కగా అలా అలా పలుకుతూ వెళ్ళొచ్చు. ఇంగ్లీష్ 26, దీంతో అన్నిటితో కూడా మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ లెటర్స్ ఆర్ 26 బట్ సౌండ్స్ ఆర్ 44. అంటే లెటర్స్ 26 ఉంటాయి బట్ సౌండ్స్ మాత్రం 44 ఉంటాయి. అంటే ఇంగ్లీష్ నుంచి వచ్చేటువంటి లెటర్స్ 26, సౌండ్స్ 44 ఉంటాయి సౌండ్స్. ఈ 44కి 44 సింబల్స్ ఉంటాయి, దాన్నే ఫొనెటిక్స్ అంటారు. ఫొనెటిక్స్ అంటే ఫొనెటిక్ సింబల్స్ అంటారు. దీన్ని కంట్రోల్ చేసేది, ఆర్గనైజ్ చేసేది ఐపీఏ, అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అనే ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అంటే ఏదైనా కొత్త వర్డ్స్ వచ్చినా సరే, ఒక 20 years క్రితం మనకు ఇలా మనతో మనం ఫోటో తీసుకోవడం లేదు, అంటే సెల్ఫీ. మరి కొత్త వర్డ్ వచ్చింది కదా, మరి ఆ వర్డ్ అందుకు వెళ్తే దాన్ని సెల్ఫీ అనాలా, కుల్ఫీ అనాలా, కల్ఫీ అనాలా చెప్పాలి కదా, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎలాగా అనేది. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లెటర్స్ 26 అండ్ సౌండ్స్ 44. మరి ఈ జిఎస్టిఆర్ఈ ఏమని పలకాలి, గానా జానా? మీరు అనుకున్నటువంటి ఆన్సర్ కరెక్టా కాదో చెక్ చేసుకుందాం. ఓకే, వీటిని ఫొనెటిక్ సింబల్స్ అంటారు. ఇక్కడ ఇచ్చిన వీటిని, ఈ వొవెల్స్ కాన్సనెంట్స్ మొత్తం కలిపి 44. ఈ 44ని జస్ట్ వి కాల్ ఇట్ వొవెల్ సింబల్స్. ఏమంటారు, ఇది మన ఫొనెటిక్ సింబల్స్. ఇవన్నీ కూడా ఇవి మన ఫొనెటిక్ సింబల్స్. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దీనిలో ఒక 2 లెటర్స్ మాత్రం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఒక ఆన్సర్ కోసం. ఏంటి ఆన్సర్? జిఈఎస్టియుఆర్ఈ ఏమని పలకాలి అని తెలియాలంటే ఇందులో ఫస్ట్ ఒక 2 లెటర్స్ నేర్చుకుందాం. ఒకటి డీజెడ్. డీజెడ్ అని ఎప్పుడు వచ్చినా సరే ఫొనెటిక్స్లో మనకి ఇది డీజెడ్ అంటే డి, ఇలా జెడ్ వస్తే ఇది, దీన్ని మీరు జా అని పలకాలి. డజా కాదు నాన్న, జా అని పలకాల్సి ఉంటుంది, జా. ఓకే, ఇంకొకటి జీ యాజ్ టీజ్గా వచ్చిందనుకోండి, దాన్ని మీరు దీన్ని గా అని పలకాల్సి ఉంటుంది, గా. అండర్స్టాండ్? ఐ రిపీట్, డీజెడ్ వస్తే కనుక జా, జీ వస్తే గా. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. జియుఎన్, ఇది ఇంగ్లీష్ లెటర్స్, ఇది ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ ఎప్పుడు కూడా మీకు 2 స్లాంట్ సింగల్స్ తీసుకుని మధ్యలో ఉంటుంది. ఇది మీకు డిక్షనరీలో దొరుకుతుంది కదా, డిక్షనరీ ఓపెన్ చేస్తే అందులో క్లియర్గా ఇది ఉంటుంది. సో ఇది జియుఎన్. ఇక్కడ చూడు, జీతో స్టార్ట్ అయింది. మనం ఇందాక జీ అంటే ఏమనుకున్నాం, గా కదా, కాబట్టి అది గన్. జీ కాబట్టి అది గన్. నెక్స్ట్ జిఎం, జమ్. ఇది చూడండి, డీజెడ్తో స్టార్ట్ అయింది. డీజెడ్ అయితే మనం ఏమనుకున్నాం, జమ్. ఓకే, డీజెడ్ ఇట్స్ ఎ జా. అర్థమైంది కదా? జీ యాసిస్గా వస్తే గా, డీజెడ్ అలా ఉంటే కనుక జా. జీ వస్తే గా, డీజెడ్ జా. మరి ఇప్పుడు నేను జిఈఎస్టియుఆర్ఈ అనే వర్డ్కి ఉన్న ప్రొనౌన్సియేషన్, మన ఫొనెటిక్ సింబల్స్ ఓపెన్ చేస్తాను. అది జెస్చరా, గెస్చరా చెప్పాను చూద్దాం. జిఈఎస్టియుఆర్ఈ. ఓహోహో, డీజెడ్ వచ్చింది అంటే ఇది జెస్చర్ అనాలి. అంటే ఈ గాతో చెప్పే వాళ్ళందరూ తప్పు అవుతుంది. అంటే గెస్చర్ అన్న వాళ్ళు తప్పు, జెస్చర్ అంటే బాడీ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద జెస్చర్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ పవన్ కళ్యాణ్,
ఏదో చెప్తారు కదా ఇట్లా ఏదో సంథింగ్ అదేదో అలాగే రకాల ఒక్కొక్కరికి ఒక రకమైన స్టైల్. ఓకే, దెన్ ఒక రకమైన ఇదనమాట ఇక్కడ జెస్చర్. ఓకే, జెస్చర్ మీన్స్ మూమెంట్, అంటే మీ హెడ్, హ్యాండ్, ఇవన్నీ ఐస్, ఇవన్నీ కదలికల్ని జెస్చర్స్ అంటారు. సో దేర్ ఇన్ ప్రజెంటేషన్ జెస్చర్స్ ఆల్సో ప్లే కీ రోల్. అంటే మాట్లాడేటప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, హ్యాండ్ మూమెంట్స్ ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా కూర్చొని చెప్తే తొందరగా సెలెక్ట్ అవ్వరు. యూ నీడ్ టు యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఐ మీన్ వన్స్ యూస్ యువర్ బాడీ లాంగ్వేజ్ effectively, it indicates that you are very confident. I mean, you have no fear. So people become, tongue-tied because of this problem also. I mean, they don't open their body language clearly. So with the words, just you express only some 20-30%, but rest of the thing, your gesture, posture, okay, all these things also have their own calculations. Okay, fine. Let's see here, gesture. ఇలాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి చిన్న టెస్ట్, GIMMICK. ఈ వర్డ్ కూడా మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా, GIMMICK. మరి దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్పండి. ఏంటమ్మా? ఏంటి? గిమికా? వినబడట్లా? జిమికా? ఓకే, గిమిక్ ఆర్ జిమిక్ ఏదైనా కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి అక్కడ ఇది చూడండి, ఫొనెటిక్ సింబల్ చూడండి. ఫొనెటిక్ సింబల్ ఇక్కడ ఫొనెటిక్ సింబల్ దేంతో ఉంది? జీతో ఉంది. జీ ఉంటే ఏంటి మనకు? జీ అంటే గీ కదా. సో గా నుంచి గీ, గిమిక్, అది గిమిక్ అని పలకాల్సి ఉంటుంది. కొద్దిమంది జిమిక్స్ అంటారు, జిమిక్ కాదు, గిమిక్. సో లైక్ దిస్ ఫొనెటిక్స్ విల్ హెల్ప్ యూ. అది హెల్ప్ చేస్తుంటుంది అంతా కూడాను. అప్పుడు అందరూ డౌట్ అడుగుతారు, సార్ ఈ లెక్కన ప్రతి వర్డ్కి నేను ఆ ఫొనెటిక్ సింబల్ చెక్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ జోబులో మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో క్లిక్ చేయగానే పక్కన సింబల్ కూడా ఉంటుంది. ఈ సింబల్ క్లిక్ చేస్తే మీకు అక్కడి నుంచే సౌండ్ వచ్చేస్తుంటుంది. అందుకని ఇప్పుడు వచ్చేవాళ్ళు పెద్దగా ఫొనెటిక్ సింబల్స్ నేర్చుకోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ సింప్లీ ది ఓపెన్ ద మొబైల్ అండ్ దేర్ ఇన్ డిక్షనరీ, దే రైట్ దిస్ వర్డ్ అండ్ సింప్లీ క్లిక్ ఆన్ ద సౌండ్ సింబల్. ఓకే, దే గెట్ ద సౌండ్, దే గెట్ ద ప్రొనౌన్సియేషన్. అంటే అలా చూస్తున్నారు. మీరు ఎలాగైనా పర్వాలేదు, సింబల్స్ నేర్చుకుని చూసుకోండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సౌండ్ సింబల్ క్లిక్ చేసి వినండి. సో ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్. క్లియర్? నౌ ఇట్ ఈస్ గిమిక్. సో ఫ్రెండ్స్, ఇది ప్రాబ్లం నెంబర్ 1. అర్థమైంది కదా? ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, లెటర్స్ విత్ మల్టిపుల్ సౌండ్స్. అంటే ఒక లెటర్కి మల్టిపుల్ సౌండ్స్ ఉంటాయి అనమాట, అది ప్రాబ్లం. సెకండ్, స్టేట్ ఆఫ్ మైండ్. అంటే తెలుగు స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది నేర్చుకునేటప్పుడు చూద్దాం ఒకసారి. తెలుగు స్టేట్ ఆఫ్ మైండ్, ఇంగ్లీష్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇది మన బ్రెయిన్ కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, మైండ్. ఒక చిన్న క్వశ్చన్, అందరూ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏదన్నా కంపేర్ చేయాలంటే, అంటే పోల్చాలంటే మినిమం ఎన్ని ఉండాలి? అర్థం కాల. ఏదైనా విధాన్ని కంపేర్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఇది బోర్డ్ పైన మార్కర్తో రాస్తున్నాను కదా, ఇలాగా దీన్ని కంపేర్ చేయాలంటే, అంటే కంపేర్ దేంతో చేయాల్సి ఉంటుంది? సో టు హ్యావ్ ఎనీ కంపారిజన్ ఐ హ్యావ్ మినిమం 2 ఆబ్జెక్ట్స్, 2 ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు కంపేర్ చేయొచ్చు. ఇది పుస్తకం మీద రాస్తాం, ఇది డిజిటల్ బోర్డు మీద రాస్తాం, ఇందులో లింక్ అయిపోదు, ఇందులో ఇంకా అయిపోతుంది, అసలు ఇందులో లింక్ అవసరం లేదు, అంటే రకరకాలుగా చెప్పుకోవచ్చు కదా. సో టు కంపేర్ ఎనీథింగ్ మినిమం యూ హ్యావ్ 2 థింగ్స్. అలాగే ఇప్పుడు తెలుగు నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్స్, మన ఈ బ్రెయిన్లో ఇంతకుముందు ఆల్రెడీ లోడ్ అయినటువంటి లాంగ్వేజ్ ఏది ఉండదు. మళ్ళీ చెప్పనా, వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ తెలుగు లాంగ్వేజ్, యూ డోంట్ ఫైండ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్సైడ్ అవర్ బ్రెయిన్. ఈ బ్రెయిన్లో ఏది కూడా చేరి ఉండదు, ఎంటీ, అంటే ఫ్రెష్ ప్యాక్, నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. దీనివల్ల మనకు ఏ ఇతర భాషల ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉండదు. అంటే తెలుగు నేర్చుకుంటున్నప్పుడు వేరే భాషల ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మన పైన ఉండదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, ఐ మీన్ టు సే దాట్ వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్, వెన్ వీ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్, హాఫ్ ఆఫ్ అవర్ మైండ్ గెట్స్ ఫిల్డ్ విత్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, మనం ఇంగ్లీష్ నేర్చుకునే సమయానికి ఒక సగం తెలుగు నిండిపోయి ఉంటుంది. అప్పుడు మీరు అంటారు, అయితే ప్రాబ్లం ఏంటి సార్? ఓకే, వాట్స్ ద ప్రాబ్లం విత్ దాట్? ద ప్రాబ్లం హియర్ ఈజ్, ఎనీవే హాఫ్ ఆఫ్ అవర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ తెలుగు లాంగ్వేజ్. వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్, వాట్ హ్యాపెన్స్, ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు కంపేర్ యువర్ ఇంగ్లీష్ విత్ తెలుగు ఆర్ తెలుగు విత్ ఇంగ్లీష్. దీంతో పోల్చుకుంటూ వెళ్తుంటాం అంతా కూడా. ఓకే, దీనివల్ల మన పైన ఆ మాతృభాష ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అక్కడ యూ కెన్ సే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్.
ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటుంటుంది. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంటుంది. ఒక్కసారి తెలుగు తీసుకోండి. తెలుగు భాష మీరు చూస్తే రకరకాల స్లాంగ్స్ మనం వింటూ ఉంటాం. స్లాంగ్ అంటే కనుక ఆ ఏరియా వాళ్ళు మాట్లాడేదంతా కూడాను. అంటే ఈ స్లాంగ్ పరంగా తెలుగు మనం చూసి చెప్పేయచ్చు. సరదాగా నేను ఒకటి చెప్తాను, చెప్పండి ఎవరైనా మీరు. అంటే మీరు గెస్ చేయండి చూద్దాం. ఏటి చెప్తుంది అర్థం ఉంది ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదు ఏంటి? ఇలా ఎవరు మాట్లాడతారు? ఏంది భయ్యా నీకు ఏకదమ్ బోల్నిస్తే సమझ नहीं आएगा क्या? ఒకసారి చెప్తే అర్థం కాదు, ఐ మీన్ ఒకసారి చెప్తే దిమాగ్ ఎక్కదా, యాదకి రాదా నీకు? ఎవరు మాట్లాడతారు? చూడమ్మా, శ్రద్ధగా వింటే ఒకసారి వింటే వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మీరు? అంటే ఇక్కడ చూడండి, ఒకటే వర్డ్ రకరకాలుగా చూస్తే మీరు చెప్పేయచ్చు. ఒకళ్ళు గోదావరి అని, లేదంటే ఒకళ్ళు తెలంగాణ అని, లేదంటే ఒకళ్ళు గుంటూరు విజయవాడ అని. అంటే మనకు తెలుగులోనే స్లాంగ్స్ అలా ఉన్నప్పుడు మరి ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు కదా, మరి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే మనం మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ కొన్ని దానిపైన ఉంటుంది. అందుకని యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పుడు అది గ్లోబల్ అయిపోయింది కదా. సో గ్లోబల్ ప్లస్ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు లోకల్గా మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని కొత్త పేరు పెట్టారు. ఇంగ్లీష్ని లోకల్ లాంగ్వేజ్ అని పేరు పెట్టారు, తెలుసా? గ్లోకల్ అంటే అది ప్రొనౌన్సియేషన్స్ అనేవి ఏరియాకి మారిపోతూ ఉంటుందని చెప్పడానికి సరదాగా ఇలా చెప్పుకుంటున్నారు అనమాట. అక్కడ క్లియర్, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ మనకు మన ప్రొనౌన్సియేషన్ మీద ఉంటుంది తెలుసు, ప్రొనౌన్సియేషన్. కానీ ప్రొనౌన్సియేషనే కాకుండా గ్రామర్ పైన కూడా ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పే పాయింట్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. సి, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ మనకు కేవలం ప్రొనౌన్సియేషన్ మాత్రమే అనుకుంటాం. నో. బిసైడ్స్ దాట్ యూ డూ ఫైండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఈవెన్ ఆన్ గ్రామర్ ఆల్సో. అంటే గ్రామర్ పైన కూడా ఉంటుంది. మనం అప్లై చేస్తే అప్లికేషన్ ఆఫ్ గ్రామర్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతూ ఉంటుంది. ఓకే, ప్రొనౌన్సియేషన్ అనేది ఇంగ్లీష్ పరంగా ఉంటుంది. ఎట్లాగా, మన తెలుగు వాళ్ళు కొద్దిమంది ఎండింగ్ నోట్ని స్ట్రెస్ ఎక్కువ ఇస్తారనమాట. అంటే ఎట్లాగా, ఐ హ్యావ్ జస్ట్ కమ్ అనే బదులు ఐ హ్యావ్ జస్ట్ కమ్, ఐ విల్ మీట్ యూ టుమారో. అంటే మనకి ఎండింగ్ వర్డ్స్ తెలుగు స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ రూఫ్ తీసుకున్నారనుకో, మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేస్తారు, ఇంకోటి థర్మోకోల్ చేస్తారు. తెలుగు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంగ్లీష్ థర్మోకోల్ లైట్గా ఉంటుంది. ఏ వేర్ హ్యావ్ యూ గాన్, వాట్స్ ద మ్యాటర్, హే బ్రదర్ వేర్ ఆర్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు బా, ఏం చేస్తుందా అంటే మనకు తెలుగు స్పష్టంగా పూర్తిగా పలుకుతాం. ఇంగ్లీష్ ఎండింగ్ నోట్స్ కట్ చేయాల్సి ఉంటుంది. బ్రదర్ అంటాడు, బ్రదర్. హలో మదర్, హౌ ఆర్ యూ, మదర్ పూర్తిగా ఉండదు. వాట్స్ గోయింగ్ ఆన్ దేరు పూర్తిగా అనరు. అంటే ఇట్లాగా ఆ ప్రొనౌన్సియేషన్స్ తేడా వచ్చేస్తుంటుంది. అదే మీరు బీహారీ తీసుకుంటే కనుక పార్లియమెంట్ అంటారు. ఒరిస్సా సెషన్ అంటారు, సెషన్. ఇట్లాగా స్వభాష యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనపైన ఉంటుంది, ప్రభావం ఉంటుంది ప్రొనౌన్సియేషన్ పరంగా. ఓకే, కానీ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అది కాదు, గ్రామర్ పైన కూడా ఉంటుంది అని చెప్తున్నారు అంతా కూడా. గ్రామర్ పైన కూడా ఎలాగా, ఒక చిన్న ఎక్సర్సైజ్ చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఆన్ గ్రామర్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఆన్ గ్రామర్. ఇక్కడ నేను ఒక 2 స్టేట్మెంట్స్ తెలుగులో ఇస్తున్నాను అనమాట, తెలుగులో. సో మన యూట్యూబ్ వ్యూవర్స్ కూడా కొంచెం ట్రై చేయండి. ఈ పర్టికులర్ 2 స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయండి. ఏంటది? స్టేట్మెంట్ నెంబర్ 1, మేము రోజు రాజకీయాల గురించి డిస్కస్ చేస్తాం. రెండవది, నా అనుమతి లేకుండా నా రూమ్లోకి ఎంటర్ అవ్వద్దు. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఇదే నాకు లైవ్ క్లాస్ అయితే కనుక, లైవ్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కలిపి ఒకేసారి నేను క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఈ ఆన్లైన్ చెప్పేవాళ్ళు ఆఫ్లైన్ కనబడుతుంది, ఆఫ్లైన్ వాళ్ళు ఆన్లైన్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇట్స్ మిక్స్డ్ క్లాస్ రూమ్, అంటే హైబ్రిడ్ సిస్టమ్. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కలిపి మాకు ఒకేసారి జరుగుతుంటుంది. ఇలా అయితే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ నేను ఇక్కడ డైరెక్ట్గా నోట్ చేస్తుంటాను అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ నేను తీసుకుని నోట్ చేస్తూ ఆ తర్వాత క్లాస్ ఎక్స్ప్రెషన్కి వెళ్తుంటాం. ఓకే, సరే ముందు ఇక్కడ చూద్దాం. మేము రోజు రాజకీయాల గురించి డిస్కస్ చేస్తాం. సో యూట్యూబ్లో ఉన్న మిత్రులారా, మీరేమనుకుంటున్నారో ఒకసారి మీరు నోట్ చేసి కానీ, లేదంటే కనీసం మీ మనసులో కానీ బ్రెయిన్లో కానీ అనుకోండి ఒకసారి. అది మేము రోజు రాజకీయాల గురించి డిస్కస్ చేస్తాం. రెండవది, నా అనుమతి లేకుండా నా రూమ్లోకి ఎంటర్ అవ్వద్దు. క్లియర్? మరి ఆన్సర్ నేను స్టార్ట్ చేయనా? రైట్. లేదంటే
అది వీడియో పాజ్ ఆపి మీరు నోట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసి చెక్ చేసుకోండి. ఓకే, సి ఎక్కువ మంది నేను ఇలా రాస్తుంటారు, వి డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ ఎవ్రీడే, వి డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ ఎవ్రీడే. ఇక్కడ ప్రాబ్లం వచ్చి డిస్కస్ తర్వాత ఈ అబౌట్ అండ్ అబౌట్ వాడకూడదు. ఓకే, ఎక్కువ మంది అబౌట్ పెట్టేస్తారు. ఎందుకు పెడతారంటే తెలుగులో చూడండి, మేము రోజు రాజకీయాల గురించి అనగానే మన మైక్రో ప్రాసెసర్ వర్క్ చేస్తుంది అనమాట. ఇటువైపు తెలుగు ఇంగ్లీష్ కదా, ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో గురించి అంటే ఏంటి, ఇంగ్లీష్ అబౌట్ కదా అని పెట్టేస్తాం అక్కడ. కానీ ఇక్కడ అబౌట్ రాదు. యూ నీడ్ టు సే వి డిస్కస్ పాలిటిక్స్ ఎవ్రీడే అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే నా అనుమతి లేకుండా రూమ్లోకి ఎంటర్ అవ్వద్దు. డోంట్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ విదౌట్ మై పర్మిషన్. కొంతమంది ఎలా చెప్తారు అది, డోంట్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ వితౌట్ మై పర్మిషన్. ఇక్కడ ఎంటర్ తర్వాత ఇంటూ రాకూడదు, ఎంటర్ తర్వాత ఇంటూ రాకూడదు. సో డోంట్ ఎంటర్ మై రూమ్ వితౌట్ మై పర్మిషన్. మనకు తెలుగు ప్రాసెసర్ ఎట్లాగా రూమ్లోకి అనగానే ఇంటూ అలా ఇచ్చేస్తాం. ఇక్కడ ప్రవేశించు అనేటువంటి సెన్స్ వచ్చినప్పుడు ఎంటర్ తర్వాత ఇంటూ రాకూడదు. క్లియర్? ఇప్పుడు నేను ఒక డౌట్ అడుగుతాను, ఆన్సర్ మీరు థింక్ చేయండి ఒకసారి. అంటే నెక్స్ట్ స్లైడ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆన్సర్, బట్ థింక్ చేయండి ఫస్ట్. ఏంటంటే ఈ డిస్కస్ అనే తర్వాత అబౌట్ రాకూడదు, లేదా ఇంకోటి చెప్తాను చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను డౌట్, మీరు థింక్ చేసుకోండి, విడిగా చెక్ చేసుకోండి, మీ మనసులో అనుకున్న ఆన్సర్ ఏంటో. నేను రోజు పాటలు వింటాను. ఇది నేను స్టూడెంట్స్ అడిగినప్పుడు చాలామంది ఇలా చెప్పేవాళ్ళు, ఐ లిసన్ సాంగ్స్ డైలీ. కానీ కరెక్ట్ ఏమో కానీ మిత్రమా, ఇక్కడ టూ ఉండాలి. ఐ లిసన్ టు సాంగ్స్ డైలీ ఉండాల్సి ఉంటుంది. ఐ లిసన్ టు సాంగ్స్ డైలీ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటి మిమ్మల్ని, ఈ లిసన్ అనే వర్డ్ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వాడేదే. కానీ పక్కన టూ వాడాలనే విషయం అందరికీ తెలియదు. మళ్ళీ చెప్తాను, లిసన్ అంటే విను అనే వర్డ్ 100% అందరికీ తెలుస్తుంది మీనింగ్. కానీ దీని పక్కన టూ పెట్టాలి అనేది 100% అందరికీ తెలియదు. ఈ 100లో ఒక మేబీ 30% వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ 50 తెలుసు, 50 తెలియదు. చేస్తాను, కొంతమంది తెలియదు, కొంత తెలుసు కదా. మరి లిసన్ పక్కన టూ రావాలనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, అలాగే ఇందాక చెప్పాను, డిస్కస్ అనే వర్డ్ తర్వాత అబౌట్ అక్కర్లేదు అన్నారు. అక్కడ నాకు డిస్కస్ అనే వర్డ్ 100% అందరికీ తెలుసు, కానీ అబౌట్ వాడకూడదని ఎంతమంది తెలుస్తుంది? ఓకే, నా ప్రశ్న ఏంటంటే కనుక లిసన్ పక్కన టూ రావాలి, డిస్కస్ అబౌట్ రావక్కర్లేదు అనే పర్టికులర్ డేటా మనకు ఎలా తెలుస్తుంది? హౌ డూ యూ కమ్ టు నో ద అప్లికేషన్ ఆర్ ద యూసేజ్ ఆఫ్ ఈచ్ వర్డ్? ఆ వర్డ్ ఎలా వాడాలి ఎలా తెలుస్తుంది? knowing the meaning is not enough, then how do I use it in our day-to-day life? It's very important. అది ఎలా తెలుస్తుంది? ఏంటమ్మా, ఇన్స్టిట్యూట్లో చేరాలా? అందరు ఇన్స్టిట్యూట్లో చేరాలంటే అవ్వదు కదా అలాగా. ఇంకా సార్కి ఫోన్ చేసి అడగాల? సార్కి ఎలా తెలుస్తుంది? పోనీ సార్కైనా ఏదో ఒక జడ్జిమెంట్ ఉండాలి కదా, దీని పక్కన ఏదో వస్తుంది ఏదో రాకూడదు అనేది. అదే విషయం ఇప్పుడు చెప్పుకోబోతున్నాను. ప్లీజ్ పే అటెన్షన్, కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇది చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు, బట్ వన్స్ యూ పే అటెన్షన్ టు దిస్ పర్టికులర్ సీక్రెట్ ఆఫ్ ద లాజిక్, దెన్ యూ యువర్ సెల్ఫ్ కెన్ లెర్న్ ద యూసేజ్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ వొకాబులరీ. ఆ వొకాబులరీ వర్డ్స్ యూసేజ్ మీకు తెలిసిపోతుంటుంది. క్లియర్? చూద్దాం ఒకసారి, గమనించండి. వీటికి కీ మీకు దీనిలో ఉంటుంది. దీనిలో ఫ్రెండ్స్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, దీనిలో ఆ సొల్యూషన్ కనబడుతుంటుంది అంతా కూడా. ఎలా కనబడుతుంది చూద్దాం. ఇది చెప్పే ముందు మీకు ఒక 2-3 అంశాలు చెప్తే కానీ ఇది క్లియర్ అవుతుంది. ఏంటంటే ఈ డిక్షనరీలో మనకు STH, SB అని 2 ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పనా? ఒకటి STH ఒకటి ఉంటుంది, ఇంకొకటి SB. STH అంటే కనుక సంథింగ్ అంటే కనుక చూడండి, సంథింగ్ అంటే పాలిటిక్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇది సంథింగ్ అవుతుంది. అంటే జీవం లేనట్టు ఉంటుంది, లైఫ్లెస్ అనమాట, లైఫ్లెస్. అదే మనుషులు ఎవరంటే సంబడి అంటారు, సంబడి. SB అంటే సంబడి. అదే సంబడి అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలాగ ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఇంకా మీకు మనం ప్రొనౌన్స్ తీసుకుంటే మీ, హిమ్, హర్, ఇవన్నీ ఏంటి? సంబడి. అర్థమైంది కదా? మళ్ళీ చెప్పనా? సంబడి అంటే మిత్రులారా హ్యూమన్ బీయింగ్స్, సంథింగ్ అంటే కనుక ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు
డిక్షనరీలో ఏమవుద్దంటే ఈ సంథింగ్ సంబడితో ఆ హింట్స్ అందులో ఇస్తారు. హింట్స్ ఎలా ఇస్తారు మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దామా? జస్ట్ 1 minute. డిక్షనరీ డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను. డిక్షనరీ డైరెక్ట్గా ఓపెన్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మీ అందరికీ గూగుల్ ఈ సెర్చ్ కనబడుతుంది కదా, గూగుల్. ఓకే, 1 minute. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లెట్స్ కంటిన్యూ. సో గూగుల్ మన ఇది చూసాం కదా సెర్చ్. ఇందులోకి వెళ్ళి మనం టైప్ చేయాలి ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అని టైప్ చేయండి. ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సిన వర్డ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు నేను లిసన్ అనే వర్డ్ టైప్ చేస్తాను. ఇక్కడ మనకు తెలిసిన వర్డ్ ఏంటిది? LISTEN, లిసన్. ఓకే, ఇప్పుడు ఈ వెళ్ళి చూడండి, లిసన్, LIS, లిసన్. మనకు బోల్డ్ అంటే మీకు తెలుసు కదా, బోల్డ్ అంటే నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే మనకు నార్మల్ టెక్స్ట్ బోల్డ్. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ టెక్స్ట్, కానీ ఇందులో ఇది చూడండి బోల్డ్గా ఉంది. ఇక్కడ బోల్డ్ అంటే అర్థం ఏంటి? కొంచెం థిక్గా, ఓకే, డిస్టింక్టివ్గా, అంటే వేరే వాటితో పోలిస్తే ఈజీ గుర్తుపడడానికి కొంచెం థిక్గా ఉంటుంది కదా, బోల్డ్ అవుతుంది. ఇది చూడండి నార్మల్ టెక్స్ట్, ఇది బోల్డ్. ఇక్కడ బోల్డ్ ఏమి ఇచ్చారు చూడండి, లిసన్ టు సంబడి ఆర్ సంథింగ్ అని ఇచ్చారు. ఇక్కడ లిసన్ టు సంబడి ఆర్ సంథింగ్ అంటే దాని అర్థం ఏంటంటే మిత్రమా, లిసన్ పక్కన టు వస్తుంది, అది సంథింగ్ అయినా సంబడి అయినా చెప్పడం. ఇండైరెక్ట్గా మనకు ఒక హింట్ అక్కడ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి గ్రామర్ మీకు క్లియర్గా ఉంటే, గ్రామర్ అంటే ఒకసారి ఇక నా ఉద్దేశం టెన్సెస్ బాగా వచ్చింది అనుకోండి, ఆ టెన్సెస్లో లిసన్ పెట్టి వాడడమే. నేను చెప్పాలి, ఇప్పుడు నేను పాటలు వింటూ ఉన్నాను. ఇక్కడ ఐఎమ్ లిస్నింగ్ టు సాంగ్స్ నౌ. ఓకే, నిన్న నేను ఒక సాంగ్ పంపించాను, విన్నావా? పాస్ట్ టెన్స్ కదా. డిడ్ యూ లిసన్ టు ద సాంగ్ ఎస్టర్డే? ఐ సెంట్ యూ వన్ సాంగ్. డిడ్ యూ లిసన్ టు దాట్? డిడ్ యూ లిసన్ టు అంటే లిసన్ పక్కన టు రావాలి. ఓకే, హలో అమ్మా, ప్లీజ్ లిసన్ టు మీ. లిసన్ టు వాట్ ఐమ్ సేయింగ్, చెప్పేది నువ్వు అంటే క్లాస్లో అరుస్తుంటారు. ఒకసారి టీచర్ డస్టర్ పెట్టి కొడుతారు, లిసన్ టు మీ, హే లిసన్ టు మీ, ఆ టూ రావాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉంటుంది అంతా కూడా. ఓకే, మీరేమడుగుతున్నారా? డిస్కస్ అడుగుతున్నారా? సరే అది కూడా చూద్దాం. డిస్కస్. సరే, ఇవి డిస్కస్ కూడా తీసి చూపిస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న డౌట్ అడుగుతాను, మీరు ఆన్సర్ ట్రై చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ డిక్షనరీ చూసినప్పుడు మనకు ఇక్కడ చూడండి A1 ఉంది. ఇక్కడ A1 కీ ఒకటి పెట్టి A1 పెట్టింది. ఇక్కడ ఈ A1 అంటే అర్థం ఏంటి? A1 అంటే అర్థం ఏంటి? ఒక్కోసారి A1 ఉంటుంది, B1 ఉంటుంది, C1 ఉంటుంది. దాని అర్థం ఏంటి? మీరుగా ట్రై చేయండి. ఆన్సర్ దొరికిన వాళ్ళు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అందులో టైప్ చేయండి. ఆన్సర్ దొరకకపోతే నెక్స్ట్ వీడియోలో, ఇది పార్ట్ 2 వీడియోలో మళ్ళీ నేను చెప్తాను అక్కడ. క్లియర్? గుడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. A1, A2 ఇట్లా ఉంటాయి కదా, దాని అర్థం ఏంటి? A1 ఉంది కదా, ఇందాక మనం కేయాస్ అనే ఒక పదం ఓపెన్ చేసాం, గుర్తుందా? CHAOS, కేయాస్. ఇది ఎందులో ఏమో చూడండి, ఇది C1 ఉంది. ఇక్కడ C1 ఇది ప్రొనౌన్సియేషన్ కదా, కేయాస్ ఉంది కదా, ఇది C1 ఉంది. C1. సో ఇలా A1, B1, C1 ఉంటాయి కదా, వాటి అర్థం ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియో కల్లా కనుక్కొని చూద్దాం. ఈలోపు తెలిస్తే అక్కడ అందులో రాయండి. నెక్స్ట్ డిస్కస్ కదా, డిస్కస్. ఇక్కడ చూడండి, డిస్కస్కి మళ్ళీ A1 ఉంది అక్కడ. ఓకే, ఫైన్. ఇప్పుడు డిస్కస్కి బోల్డ్ ఏమైనా ఉందా? బోల్డ్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, డిస్కస్ సంథింగ్ విత్ సంబడి. ఇది విషయం. డిస్కస్ సంథింగ్ విత్ సంబడి. ఇది నేను మీ ప్లేస్లో ఉంటే ఎలా రాసుకుంటానంటే కనుక, మనకు ఎప్పుడు కూడా S+V+O అనేది కదా సెంటెన్స్ రాస్తాం, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఓ నేను రాసుకుంటానంటే సబ్జెక్ట్ ప్లస్ నా వర్బ్ ఏంటి? డిస్కస్ సంథింగ్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఏం అక్కర్లా, ఈ మధ్యలో డిస్కస్ అబౌట్ ఇది ఏం లేదు కాబట్టి డిస్కస్ షార్ట్ కట్ STH విత్ ఎవరితో, దెన్ సంబడి.
అంటే ఇది స్ట్రక్చర్ అవుతుంది. సబ్జెక్ట్ డిస్కస్ సంథింగ్ విత్ సంబడి. ఇది తెలిస్తే మీరు ఇక సెంటెన్స్ ఎన్న తయారు చేసుకోవచ్చు. నేను నిన్న ప్రమోషన్ గురించి మేనేజర్తో మాట్లాడాను. నేను నిన్న నా ప్రమోషన్ గురించి మేనేజర్తో మాట్లాడాను. ఐ డిస్కస్డ్ మై ప్రమోషన్ ఇష్యూ విత్ ద మేనేజర్ ఎస్టర్డే. ఐ డిస్కస్ ద ప్రమోషన్ మ్యాటర్ విత్ ద మేనేజర్ ఎస్టర్డే. అంతేగాని ఐ డిస్కస్డ్ అబౌట్ అలాంటిది రాకూడదు. నేను రాజకీయాల గురించి నా స్నేహితులతో రోజు మాట్లాడతాను. ఐ డిస్కస్ పాలిటిక్స్ విత్ మై ఫ్రెండ్స్ ఎవ్రీడే. అంతేగాని ఐ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ అలా రాకూడదు. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా. అలాగే డిస్కస్ సంథింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు డిస్కస్ దిస్. అంతేగాని అబౌట్ దిస్ ఏముండదు ఇక్కడ. హ్యావ్ డిస్కస్ ద ప్రాబ్లమ్. అంతేగాని హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి హింట్స్ అనేవి డిక్షనరీలో క్లియర్గా దొరుకుతూ ఉంటాయి. క్లియర్, ఆ స్ట్రక్చర్ని చూడడం రావాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కదా. రైట్ 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 రైట్. మళ్ళీ మనం మన పీపీటీకి వెళ్ళిపోదాం. అందుకని సంథింగ్, పాలిటిక్స్, ప్రాజెక్ట్, సంబడి ఇట్లాగా. ఇప్పుడు స్ట్రక్చర్ రాసుకోవచ్చు. మనం ఇలా నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ డిస్కస్ STH సంథింగ్ విత్ SB సంబడి. అదే లిసన్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ లిసన్ టు, అది STH అయినా SB అయినా సరే. అంటే కేవలం వర్డ్ తెలియడం సరిపోదు, ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలో ఆ అప్లికేషన్ కూడా తెలియాల్సి ఉంటుంది అంతా కూడా. క్లియర్. దీనిపైన ఇంకొంచెం జస్ట్ ఇంకో బిట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఆ అడ్వాన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతా కూడా, నెక్స్ట్ వీడియోలో. కానీ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది మళ్ళీ. ఏంటంటే సార్ ఈ డిక్షనరీ చూడడం అనేది తెలియదు, అసలు అక్కడ ఉన్న విషయం కూడా తెలియదు, మాకు అసలు తెలియదు అంటే మరి డిక్షనరీ చూడడం రాని వాళ్ళందరికీ కూడా అసలు ఈ లాంగ్వేజ్ రాదా అంటే అలాగని కాదు. డిక్షనరీస్ చూడడం రాకపోయినా సరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, బట్ బాగా రావచ్చు, ఈ తప్పు లేకుండా చేయొచ్చు. కానీ దానికి మన దగ్గర ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనే ఒక అలవాటు ఉండాలి, లేదంటే లిస్నింగ్ అనే హ్యాబిట్ ఉండాలి ఇక్కడ. అంటే లిస్నింగ్ రీడింగ్ ఎక్కువ ఉంటే కనుక అదని ఓవర్కమ్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ అడుగుతారు, సార్ రీడింగ్ ఉంటే నాకు ఎలా వస్తుంది సార్ అంటే అక్కడ అంటే స్టాండర్డ్ రీడింగ్ అంటే ఒక న్యూస్ పేపర్ ఏదైనా కానీ ఇలా చదవడం అలవాటు ఉంటే కనుక. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ తర్వాత అబౌట్ రాకూడదు, ఇది కదా. మరొకసారి డిక్షనరీ మనం ఇది ఓపెన్ చేద్దామా, ఒక న్యూస్ పేపర్ చూద్దామా. న్యూస్ పేపర్ చూడండి, ఇక్కడ చూడండి ఏముందో. న్యూస్ పేపర్ స్టేట్మెంట్ ఏముందో చూడండి ఇక్కడ. సీఎం అంటే ఇంతకుముందు సీఎం నాన్న, నో ప్రాబ్లం. ముందు సెంటెన్స్ చూద్దాం. సీఎం డిస్కసెస్ స్టేట్స్ డెవలప్మెంట్. ఇది మనం డెవలప్మెంట్ అంటాం, వాళ్ళు డెవలప్మెంట్ అంటారు. ఇట్స్ ఓకే. ఓకే, సీఎం డిస్కసెస్ స్టేట్స్ డెవలప్మెంట్ విత్ పిఎం అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం గారు పిఎంతో చర్చించారు. సీఎం డిస్కసెస్ స్టేట్స్ డెవలప్మెంట్ విత్ పిఎం. ఇప్పుడు సెంటెన్స్ చూడండి. సీఎం అనేది ఏంటి, సబ్జెక్ట్. వర్డ్ వాడింది డిస్కస్. స్టేట్స్ డెవలప్మెంట్ STH, పిఎం సంబడి. మరి ఇందాక మనం అనుకున్న స్ట్రక్చర్ వచ్చేసింది కదా. కాబట్టి నువ్వు సింటాక్టికల్గా డిక్షనరీస్ నేర్చుకున్నా ఓకే, లేదు న్యూస్ పేపర్ నుంచి అలవాటు చేసుకున్నా ఓకే. ఇంకోటి చూడండి. సో ప్రొడ్యూసర్స్ డిస్కస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ విత్ పీకే పవన్ కళ్యాణ్. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్స్ సబ్జెక్ట్ డిస్కస్, ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ సంథింగ్ విత్ పీకే సంబడి. సేమ్ అదే స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా. అంటే ఇలాగా న్యూస్ పేపర్స్ చూసైనా నేర్చుకోవచ్చు, లేదంటే వింటం ద్వారా నేర్చుకోవచ్చు ఈ కాంబినేషన్స్, లేదంటే డిక్షనరీ నుంచి చూసైనా తెలుసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే వర్డ్ మీనింగ్ తెలియడం సరిపోదు, ఆ వర్డ్ మీనింగ్ని ఎలా యూజ్ చేస్తున్నాం, పక్కన ఏదైనా ప్రిపోజిషన్ రావాలా వద్దా ఎలా అనే విషయం కూడా తెలియాల్సి ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పటికీ వీడియో 45 దాటిపోయింది మినిట్స్. మరి సెకండ్ పార్ట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొన్ని విషయాలు చెప్తాను. Hope you have enjoyed this video and learned certain key points, and by the time I begin the next video, you try to know the meaning of A1, A2, B1, B2 అవునాయి కదా డిక్షనరీలో అదేంటో కనుక్కోండి. ఓకే, మరి ఇది మీ కామెంట్స్ని కూడా కాస్త అందులో కామెంట్ బాక్స్ సెషన్లో మెన్షన్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఓ లైక్ కొట్టండి.
ఇది ఇంపార్టెంట్ డేటా ఇంకా చాలా వస్తుంటుంది, కాబట్టి ఇది ఉపయోగపడితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే రైట్, విల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ. బై.